నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో కక్షపూరిత రాజకీయాలకు స్థానమే లేదని చెప్పినారు. ఇక భవిష్యత్తులో కూడా నేను ఎవరిపైన కూడా కక్షతో రాజకీయాలు చేయనని చెప్పినారు. మంచిదే, దానికే కట్టుబడి ఉంటే ఆయన నిజంగా ప్రశంసలు అందుకుంటారు. కానీ ఆయన మాటలకు చేతలకు తేడా కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణే సినీ నటుడు రచయిత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి అరెస్టు. ఓకే, ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన లేకపోతే ఏదో అవార్డుల పైన కుల విద్వేషాలను రెచ్చగొట్టేటట్టు ఆయన మాట్లాడినారు అనే ఉద్దేశంతో శివరాత్రి రోజు అరెస్ట్ చేసినారు ఓవులవారిపల్లె పోలీసులు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓవులవారిపల్లె పోలీసులు రాజంపేట జైల్లో కొన్ని రోజులు పెట్టినారు. ఆ తర్వాత ఇప్పుడు కర్నూలు జైల్లో ఉన్నారు. ఆయన భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎక్కడెక్కడోళ్ళో పోలీసు వాళ్ళు వచ్చేది మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి ఏదో వారెంట్లు జారీ చేయడం. సరే, అన్ని కేసుల్లో కూడా హైకోర్టులోనూ దిగువ కోర్టుల్లోనూ ఆయనకు నిన్నటితో ఊరట లభించింది, బెయిల్లు వచ్చినాయి. అయితే మరోవైపు ఒక అనుమానం ఉండింది. పోలీసులు అంటే ఈ ప్రభుత్వము అంత సులభంగా పోసాని కృష్ణమురళిని వదిలిపెడుతుందా అనే అనుమానము, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక భయము ఉన్నది. ఆ అనుమానము భయమే ఈరోజు నిజమైంది. సిఐడి పోలీసులు పీటీ వారెంట్ తీసుకొని కర్నూలు జైలుకు పోయినారంట. అక్కడి నుంచి ఆయన్ను ఆన్లైన్లో జడ్జి ఎదుట హాజరుపరుస్తారంట. అంటే ఏంది, బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేనే లేదు. మరి ఇప్పుడు సిఐడి పోలీసులు జడ్జి గారి ఎదుట హాజరుపరిస్తే రిమాండ్కు ఆదేశించడము, మళ్ళీ దాంట్లో బెయిల్కు పోవడము, ఇవన్నీ కొంత ప్రాసెస్ పడుతుంది. అంటే మళ్ళీ పోసాని కృష్ణమురళి గారు బెయిల్ పైన బయటికి రావడానికి ఇంకొన్ని రోజులు పట్టచ్చని మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కక్షపూరిత రాజకీయాలకు అర్థాలే వేరంటే బహుశా ఇదేనేమో. ధన్యవాదాలు.